గెలిపోవడంతో సంబంధం లేకుండానే కొట్లాడుతున్నా, మళ్ళీ కొట్లాడుతా. నా జీవితం మొత్తం ఇంకో 20-30 ఏళ్ళైనా నా లైఫ్ ఉన్నంత వరకు నా సామ్రాజ్యం నిరుద్యోగ సామ్రాజ్యమే. ఆ నిరుద్యోగులను తట్టిలేపి హైదరాబాదులో ప్రైవేటు రంగంలో 75% స్థానిక రిజర్వ్ సంపాదించాలా. ఇయర్ క్యాలెండర్ని ఎంటబడైనా డిసెంబర్లోగా వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం ఎంటబడి అమలు చేయాలంటే మనం అలర్ట్గా ఉండాలా. అలర్ట్గా ఉండడంలో మీ అందరికంటే ముందు ఒక అడుగు నేను ముందుంటా, కంపల్సరీ పోరాటం చేస్తా. మీరే నా ఆయుధాలు. రోజు ఒక 10 నిమిషాలు, ఎక్కువ టైం ఏమి ఇక్కడ నాకు, రోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మీకు తెలిసిన మిత్రులు, మీ బాబాయ్ ఉండొచ్చు, ఒక బ్యాంక్ మేనేజర్ ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ ఊరు ఉన్నది, ఒక్కొక్కరికి ఊరికి ఒక ప్రతినిధి, ఒక్కసారి ఫోన్ చేస్తే మన గురించి 4 నిమిషాలు చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే పుస్తకం పట్టిన వాడికి మాత్రమే అశోక్ సార్ బాగా దగ్గర ఉన్నాడు. పుస్తకం పట్టనోళ్ళు గ్రాడ్యుయేట్ చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నన్ను చేరవేసే బాధ్యత మీదే, చేరవేసే బాధ్యత మీదే, నన్ను గెలిపించాల్సిన బాధ్యత కూడా మీదే. ఓడగొట్టుకుంటే నష్టపోయేది కూడా మీరే. రేపు కనీసంగా మీరు పోయి చెప్పినా కూడా వాళ్ళ సబ్జెక్టు కూడా అర్థం కాదు. 783 పోస్టులు ఉంటే 7 జోన్లు ఉంటే ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రిజర్వేషన్ ఎన్ని వస్తున్నాయి, ఎందుకు ఇంత తక్కువ ఉన్నవి, ఆర్జెంటల్ ఏంటి, వర్టికల్ ఏంటి, ఏ సమస్య మీద ఎట్లా కొట్లాడాలన్న నేపథ్యంలో ప్రతి పిన్ టు పిన్ పాయింట్ నాకు అవగాహన ఉంది. కంపల్సరీగా జూన్ 5 ఈ ఎన్నికలు కూడా అయిపోతుంది. ఈలోగా ఆ వెబ్ నోట్ ఇచ్చారు. సరైన విధంగా 1000 పోస్టులు గ్రూప్ 2లో, గ్రూప్ 3లో 2000 పోస్టులు పెంచకపోతే మళ్ళీ మరొకసారి మిలియన్ మార్చ్ నిర్వహించి ఈ ప్రభుత్వం యొక్క మెడలోంచి ఒక ప్రయత్నం అయితే కంపల్సరీ చేద్దాం. సో చాలా ఉన్నాయి సరే, పోస్టులు పెంచడం ఒక ఎత్తు అయితే క్యాలెండర్ ప్రకటించడం ఒక ఎత్తు. ఇవన్నిటికీ ఇంకా 100 రోజులు అయింది, మేము వచ్చి 3 నెలలు అయింది. ఇంకా అంటే వచ్చి ఒక 1 year అయితే కానీ పెంచరా, వచ్చి 2 సంవత్సరాలు కావాలి, 3 సంవత్సరాలు కావాలి, మళ్ళీ ఎన్నికలు రావాలి. 100 రోజులు అయింది, 50 రోజులు అయింది, ఒక టైం ఉంటుందా దీనికి? మేము వచ్చిన 1 year అయితేనే కానీ చేస్తాము, చేయాలి. ఎంతసేపు సార్? ఈవినింగ్ ఒక మాట చెప్తే అధికారులందరూ కలిసి పొద్దున కల్లా ఇచ్చే వ్యవస్థలు అన్నీ ఆన్లైన్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ 1 year కావాలి, మేము వచ్చి 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, అవన్నీ సాకులు అవసరం లేదు. ఆ ప్రభుత్వం సాకు చెప్పింది కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చెప్తే వాళ్ళకి తేడా ఉండదు కదా సార్. పోస్టులు పెంచారంటే సాకులు చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు. మరి ఒకవేళ ఇప్పుడు 783 పోస్టులకి ఆడైతే మీకు నమ్మకం ఉన్నదా? ఉన్నది సార్. మీకు మొన్న మీరు నిరాహార దీక్ష చేస్తే మీ తరపున హామీ ఇచ్చారు. అప్పుడే మేమందరం కూడా ఇంకా కామ్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం సార్. ఇంకా పెంచాలి, మేము కూడా ఆందోళన చేద్దామని స్టార్ట్ చేసేసరికి మీరు కూడా చెప్పారు అందరికీ వాళ్ళు పెంచుతామని హామీ ఇస్తారు. కాబట్టి మనం వెయిట్ చేద్దాం, ఎలక్షన్ అయిపోయేలోపు, ఎలక్షన్ వరకు వెయిట్ చేద్దామని అంటున్నారు. వాళ్ళకి జూన్ 4 వరకు డెడ్లైన్ ఇద్దాం. అవును సార్. జూన్ 4లోగా వెబ్ నోట్ ఇస్తేనే, వెబ్ నోట్ ఆల్రెడీ ఇచ్చారు, పోస్టులు పెంచితేనే స్పష్టంగా ప్రకటిస్తేనే ఊరుకుందాం. లేదంటే మహా ఉద్యమాన్ని మళ్ళీ నిర్మించాల్సిందే, పోస్టులు పెంచాల్సిందే. ఎందుకంటే 2016 నోటిఫికేషన్ వచ్చింది, 2016కి 2024 రాబోతుంది, 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళ కాలంలో ఆ గవర్నమెంట్ అట్లే మోసం చేసి వీళ్ళు అట్లా మోసం చేయడానికి సంసిద్ధం అవుతున్నారు. కంపల్సరీగా నిరుద్యోగ జాతి ఏకం కాకపోతే ఈ ప్రభుత్వాలు ఇట్లానే ఆగం చేస్తాయి. మనం ఇట్లా చైర్లు మొత్తం వేసుకొని గంటలు మనం అవుతూనే ఉంటాం, అది అట్లే నడుస్తూనే ఉంటుంది. అట్లా కాదు, కంపల్సరీ నిలదీయాలా. ప్రభుత్వ రంగమే కాదు, ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి. తెలంగాణ వాడికి తెలంగాణలో ఉద్యోగం ఇవ్వాలి. హైదరాబాద్ ఏమో తెలంగాణలో ఉంటుంది, ఉద్యోగాలు మొత్తం ఆంధ్రలో పక్క రాష్ట్రంలో తీసుకునే ఒక పరిస్థితి ఉంది. బట్ దానిపైన కూడా చేయాలి. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ మనం ఫెయిల్యూర్ అయితే ప్రైవేట్లో కనీసం 50,000 60,000 జీతం పొందే విధంగా ఉండాలి. అది ఏది కూడా సమాజం, ఏ ప్రభుత్వాలు కూడా నిరుద్యోగ ప్రణాళిక తీసుకోవడం లేదు. కానీ నా యొక్క ప్రధాన ఉద్యమం మొత్తం కూడా నిరుద్యోగ ఉద్యమమే. రేపు జూన్ 5 తర్వాత ఈ ప్రభుత్వాల మెడలంచం కోసం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందితో పాదయాత్ర చేద్దాం. ప్రభుత్వాలు ఎందుకు దిగిరావు? ప్రభుత్వం ఎగ్జాములు ఇవన్నీ అయిపోయినాక క్లారిఫికేషన్కి ఇస్తేనే ఇచ్చింది. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక రాష్ట్ర వ్యాప్తంగా మహా ఉద్యమాన్ని నిర్వహించి ఏ రోజైతే 1,00,000 మందితో హైదరాబాద్లో మనం మీటింగ్ పెట్టే సత్తా మనకు ఉంటుందో ప్రభుత్వాలు దిగొస్తాయి. అప్పటిదాకా ఈ ఇట్లనే కాలం గడుపుతూ అది చేస్తూ కాకమ్మ కథలు చెప్తూ 100 రోజులని 50 రోజులని అది వస్తామని ఇది ఇస్తామని కోర్టు కేసు అని ఏదో కారణాలు చెప్పి నిరుద్యోగులు మభ్య పెడుతున్నాయి. మభ్య పెట్టడానికి మనం ఊకోవడానికి అయితే వీల్లేదు. అశోక్ సార్ అనే వ్యక్తి 100% ఓన్లీ నిరుద్యోగ అంశాలపైనే మాట్లాడతారు. నిరుద్యోగ అంశాలు మాట్లాడుతున్నా, నేను వేరే అంశాలు మాట్లాడుతున్నాను. మళ్ళీ మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏం చెప్పిందంటే, మేము రాగానే డిసెంబర్ లోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనగానే నిరుద్యోగులు దాదాపుగా ఎప్పుడైతే గ్రూప్ 2 నోటిఫికేషన్, గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే పోస్ట్పోన్ అయిందో నవంబర్లో,
నవంబర్లో పోస్ట్పోన్ అయినప్పుడు అక్టోబర్ నుంచి మనకు క్యాన్సిల్ అనేది నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే గవర్నమెంట్ ఏర్పాటు అయ్యే వరకు ప్రతి నిరుద్యోగి అశోక్ నగర్ కానీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ క్యాంపస్లన్నీ వదిలిపెట్టి తమ చదువులన్నీ పక్కన పెట్టి అశోక్ సార్ లాంటి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో అకునూరు మురి సార్లు వంటి మేధావుల సమక్షంలో విద్యార్థులంతా గ్రామాన వెళ్ళి బీఆర్ఎస్ యొక్క వైఫల్యాలను చాటి చెప్పి నిరుద్యోగులు ప్రముఖంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటులో పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు వదలలేదు. అలాంటి కాంగ్రెస్ గవర్నమెంట్ డిసెంబర్ 7 నాడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి, ఇదే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే మేము 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ కల్లా మేము ఫిలప్ చేసామని చెప్పాడు. తర్వాత ఏం చెప్పారు అంటే అదే మంత్లో జనవరి ఫిబ్రవరిలో ఈ అన్ని టీజీటీ పీజీటీ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత ఏం చెప్పారంటే మేము 30,000 ఉద్యోగాలు ఫిల్ చేసామని చెప్పారు. అంటే వీళ్ళు మెయిన్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద తప్పేంది అంటే మరి వీళ్ళు కావాలని చేస్తున్నారా లేకపోతే నిరుద్యోగుల్ని డైవర్ట్ చేస్తున్నారా అర్థమవుతలేదు. కానీ వీళ్ళు చెప్పిన బీస్వాల్ కమిటీ ఏదైతే చెప్పిందో 2,90,000 ఉద్యోగాలు ఏవైతే కావాలని నేను చెప్పిందో దాదాపుగా కేసీఆర్ ఇదే అంటే దాదాపు 80,000 పోస్టులకు గతంలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. కొన్ని ఆ ప్రభుత్వ కారణాల వైఫల్యాలు కావచ్చు, పేపర్ లీకేజ్ వల్ల కావచ్చు, అవి ఫిలప్ కాలేదు. ఆ ఫిలప్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసి అవి ఫిలప్ చేసి ఈ 30,000 ఉద్యోగాలు మేము 2 లక్షల ఉద్యోగాలలో ఆల్రెడీ మేము భర్తీ చేసేసినాము, మేము ఇంకా దాదాపుగా మిగిలింది ఎంత 1,70,000 ఉద్యోగాలు, మహా అయితే ఇంకో దాదాపు ఒక వాలంటరీ వ్యవస్థ ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు పడేద్దాము, నెలకు 5,000 ఇద్దాము అనే ఉద్దేశంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇది చాలా పెద్ద తప్పు. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే తన మేనిఫెస్టోలో మేము ఏదైతే పరీక్షల ఫీజులు ఉంటాయో దరఖాస్తు చేసుకునేటప్పుడు రుసుము తీసుకోము, 1 రూపీ కూడా తీసుకోమని చెప్పేసి క్లియర్ కట్గా మనకు ఆ మేనిఫెస్టోలో మెన్షన్ చేశారు. కానీ ఏం చేశారు? అది విస్మరించారు. నిరుద్యోగ భృతి అన్నారు, అది విస్మరించారు. ఈ ఆల్రెడీ ఇది మే స్టార్ట్ అయింది, డిసెంబర్ అంటున్నారు, ఇది 5వ నెల, దాదాపు ఇంకో 6 నెలల సమయం మాత్రమే ఉంది ఇయర్కి. ఈ 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తారని మనకు నమ్మకం ఉంది. ఇదే అశోక్ సార్ లేకుంటే ఆ పేపర్ లీకేజ్ విషయంలో కానీ అశోక్ సార్ ముందుండి కొట్లాడాడు. అశోక్ నగర్లో భారీ ఎత్తున దాదాపుగా ఒక 40-50 మంది విద్యార్థులతో టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినాం, అందులో మేము కూడా ఉన్నాం సార్. ఆ రోజు సార్ని ఒక గొర్రెని ఈడ్చుకెళ్ళినట్టు పోలీసులు ఈడ్చుకెళ్లారు. సార్కి ఏం అవసరము? బేసికల్గా అశోక్ నగర్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు చెప్తున్నాను, ఇంక్లూడింగ్ ఎవరైనా సరే కమర్షియల్గానే ఆలోచిస్తారు, వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వార్థాల గురించి ఆలోచిస్తారు. కానీ కేవలం ఒక అశోక్ సార్ మాత్రమే విద్యార్థుల తరపున కొట్లాడుతూ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు చివరి వరకు విద్యార్థులతో నిలబడ్డాడు. మొన్న చూసినటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ రాగానే అందరూ ఇదే తీన్మార్ మల్లన్న కావచ్చు వగేరా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోటి మీటింగ్లు పెట్టుకోవడము, దాదాపు రకరకాల కోట్ల కొద్ది ఖర్చులు పెడుతున్నారు. కానీ సార్ ఏం చేసిండు? నా దగ్గర విద్యార్థులకు ఇవ్వడానికి ఏం లేదు, ఉంది ఒకటే, అదేంది నేను చెప్పిన చదువు మాత్రం ఇవ్వగలుగుతాననే ఉద్దేశంతో సార్ కేవలం ఈ విలువైన సమయంలో కేవలం రూపాయికి మాత్రం అంటే ఉచితంగానే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3 క్లాసెస్ని ఫ్రీగా ఇచ్చాడు. అది సార్ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవాలి. అండ్ అదేవిధంగా మీరందరూ కూడా నిరుద్యోగులు అనేవాళ్ళు ఇప్పటితో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మన సమస్యలు తీరుతాయని 80% అనుకోకూడదు. బీస్వాల్ కమిటీ ఏదైతే చెప్పిందో 2,90,000 ఉద్యోగాలు ఖచ్చితంగా కూడా ఈ ఇయర్ ఎండింగ్ లోపు భర్తీ చేయాలి అంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్కి నిరసన సెగ నిరుద్యోగుల తరపున నిరసన తెగ తగులుతేనే మాత్రమే అప్పుడు ప్రభుత్వంలో మార్పు వస్తుంది. ఇలాంటి అశోక్ సార్లు 100 మంది పుట్టుకొస్తారు, మన తరపు నుంచి నిలబడతారు. కాబట్టి ఈ ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో నేను విజ్ఞప్తి చేసేది ఒకటి ఏంటి అంటే ఇప్పటి వరకు ఎందరికో పట్టం కట్టారు, రాజకీయ నాయకులకు పట్టం కట్టించారు. మొదటిసారి ఒక విద్యావేత్తకు విద్యను దానం చేసే ఒక వ్యక్తికి మనం అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో మన తరపు నుంచి చట్టసభల్లో కొట్లాడే ఒక వ్యక్తి ఉండాలి, ప్రశ్నించే ఒక వ్యక్తి ఉండాలి. కాబట్టి అశోక్ సార్ని ఎమ్మెల్సీగా మనం ఎన్నిక చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ పోరాటంలో ముందుండి భాగస్వామి అవుదాం. థ్యాంక్ యూ సార్. ఒక్కొక్కరు ఒక 50 ఓట్లు, 100 ఓట్లు మీ ఊరు మొత్తాన్ని మీరే చూసుకోవాలా. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఇంతకుముందు అంటే ఎమ్మెల్యేలు అంటే ఊరు మొత్తానికి వస్తారు, ఊర్లో కనపడుతున్న ఓటర్ వేస్తారు. కానీ ఒక 1000 ఓట్లు ఉంటే ఆ ఊర్లో 40-50 మంది మాత్రం గ్రాడ్యుయేట్స్ ఉంటారు. ఆ గ్రాడ్యుయేట్స్ ఎవరో మీకు తెలుసు. అంటే ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పగలిగితేనే మీకు రేపు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఎవడో పనికిమాల వాడు ఎన్నికవుతాడు, వాడు మీ కనీసం మీరు పోతే ఆ తలుపు కూడా తీయడు, మీరు చెప్పినా వినడు. నా ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి. తిరగడంగా సమస్య ఉందంటే 10 నిమిషాల్లో మీ హాస్టల్లో ముందు నేను నిలబడే శక్తి నాకుంది, భయపడే లేదు. ఎవరికైనా భయపడతానా? కేసులు కానీ, జైళ్ళు కానీ, నిరాహార దీక్షలు కానీ, ప్రాణాలు కూడా పణంగా పెట్టేంత శక్తి నాకుంది. అక్కడ మీరందరూ నాకు అండగా నిలబడతారని భావిస్తూ ఉన్నాను. కంపల్సరీ నిలబడాలి, లేకపోతే ఆగమయ్యేది అశోక్ సార్ ఏం కాదు. ఎందుకంటే నా పాఠం చెప్పుకోవడానికి నా పాఠం ఉంది. నా పాట తెలంగాణ ఉద్యమం అంటేనే ఉద్యమం. నా క్లాసులో వేరే క్లాస్ ఉంటారా? ఉద్యమం అయినా తెలంగాణ నేను బతకడానికి నా పాఠం ఉంది. కానీ మిమ్మల్ని అందరిని బతికించాలంటే నేను నిలబడాల్సిందే. అక్కడ మద్దతు తెలుపుతారని కోరుతా ఉన్నాను. తెలుపుతారు కదా?
ఓకే, అందరూ జర సహకరించండి. హాస్టల్లో చెప్పండి, యూనివర్సిటీలో చెప్పండి. ఓకే, మీకు షార్ట్ నోట్స్ కూడా త్వరలోనే ఇచ్చేస్తా. ఒక 100 పేజీల షార్ట్ నోట్స్ అనేది ప్రతి స్టూడెంట్ టేబుల్ మీద ఉండే విధంగా నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్ ఎన్నికల తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తా కంపల్సరీ. ఓడినా కలుస్తా, గెలిచినా కలుస్తా. ఓడినా గెలిచినా నిరుద్యోగుల సమస్యలపైన అశోక్ నిలబడతాడు. నాకు తెలిసి 200% నేనే గెలుస్తా. ఆ నమ్మకం నాకుంది. ఎందుకంటే మీరందరూ నా కోసం యువ సైన్యంగా పనిచేస్తారనే శక్తి నాకుంది కూడా అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. కాస్ట్లు కూడా తిరుగుతాను, కన్యాస్లో కూడా తిరుగుతాను.